పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరమైనది. నీవు పూసుకొను పరిమళ తైలము వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. యేసయ్య స్తోత్రము నాయన. అయోగ్యుడును తండ్రి, దయతో నన్ను క్షమించండి. నన్ను కూడా మీ సిలువలో మరుగు చేసి మీ శ్రేష్టమైన పరలోకపు సంగతులు మీరు మాకు బోధించి నేర్పించండి నాయన. యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. యేసయ్య మనలను ప్రేమించి ఈ మాసంలో ఈ రీతిగా ప్రభువును సేవించి ఆరాధించటానికి ప్రభు మనకు చక్కటి తరుణాన్ని ప్రభు ఇచ్చినారు. ప్రార్థనయే జయము, ప్రార్థనయే జీవము, ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి. చెప్పలు గట్టిగా, ప్రార్థనయే. సెకండ్ వర్డ్ చెప్పండి, ప్రార్థనయే జయము అనండి. జయము 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 అన్ని వేళల జయము, జయము 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 అన్ని వేళల జయము. చాలు. ప్రార్థనయే ప్రార్థనయే ప్రార్థనయే. పార్వతమ్మ గారు చెప్తున్నారా? వెనక పద్మ గారు, అనురాధ చెప్తున్నారా? ఏం మీ గొంతు నాకు వినపడాలా? ప్రార్థనయే ప్రార్థనయే ప్రార్థనయే. మీ ఊపిరి ఆగిపోయేలాగుంది అన్నమాట. చెప్పండి, సరిగ్గా చెప్పండి. ప్రార్థనయే విశ్వాసికి ఊపిరి వంటిది. చక్కగా క్లియర్గా స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోండి. మనం చదువుకున్న మూలవాక్యం అండి, క్రీస్తు విరోధులు దీన్ని మధ్య వైరల్ చేస్తున్నారు. బైబిల్ అంటే ఇష్టం లేని వాళ్ళు, పరిశుద్ధ గ్రంథం గిట్టని వాళ్ళు, యేసయ్య ఇష్టం లేని వాళ్ళు ఈ వచనాన్ని ప్రింట్ కూడా చేసి ఒక కాపీలో రాసుకొని, ఇలా బైబిల్ చూడండి వాయు వరుసలు లేకుండా ఉంది. ఉదాహరణకి పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం అని చెప్తున్నారు. ఏముంది అక్కడ చెప్పండి. సహోదరి, నా మాటలు చెప్పండి, ఇప్పుడు నన్ను ఫాలో అవ్వండి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. సరే, వీళ్ళ బాధ ఏంటంటే సహోదరి అన్న దేవుడు ప్రాణేశ్వరి అంటున్నాడేంటి? తప్పు కదా. చెల్లెలు భార్యలాగయ్యింది. చూసారా వీళ్ళ బైబిల్ ఎంత బూతు పుస్తకమో అని నోటికొచ్చినట్లుగా సాతానుడు వాళ్ళల్లో ఉండి మాట్లాడుతున్నాడండి. ప్రియులారా, ఇది ఎల్లప్పుడూ పరిశుద్ధమైనటువంటి గ్రంథం. మనం సేవించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం, పవిత్రతనిచ్చే గ్రంథం, జీవితాలను మార్చే గ్రంథం, బ్రతుకులను మార్చే గ్రంథం. దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు,
మాంత్రికులు కూడా మారిపోయారు. ఏవండి, జాతి దేశ కుల భేదం లేకుండా అందరినీ రక్షిస్తుంది ఈ మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దీనికి మాత్రమే హోలీ బైబిల్ అని పేరు, పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ఈ పేరుతో ఏ గ్రంథం కూడా ఇంతవరకు రాలేదు. హల్లెలూయా. మానవ మానవ పాపమునే మానవ క్రీస్తు ప్రేమ కానవా. ఇది న్యాయమా ఓ మానవా, ఇది ధర్మమా యోచించుమా. నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై, నీ శాపం తను మోసే తను వెళ్ళగాయాలై. తల్లడిల్లినా ఆ ప్రేమ నెరుగవా, తల్లడిల్లినా ఆ యేసు నెరుగవా. మానవా మానవా పాపమునే మానవా క్రీస్తు ప్రేమ కానవా. పాటలు పాడేటప్పుడు వీలైనంత వరకు మీరు అందరూ కలిపి పాడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత మన సంఘంలో మనం ఏర్పరుచుకున్న పాటలు కొన్ని ఉన్నాయి, వాటిని ఎక్కువగా కంఠస్థం చెయ్యండి. సాధారణంగా ఎవరి సంఘాల్లో వారి పాటలు ఎక్కువగా పాడుకుంటారు. తర్వాత మనకి పాటలు పాడడానికి కొంచెం పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు కనుక పాటలు పాడేవాళ్ళు ఏదైనా 2 చరణాలు, మహా అయితే 3 చరణాలు, ఇంకంతకు మించి పాడకండి. అది మరొకరికి మనం అవకాశం ఇవ్వటానికి కుదురుతుంది. 2 చరణాలే పాడమ్మాయి అంటే అర్థం ఏంటమ్మాయి? మానస, 2 చరణాలే పాడండి అంటే అర్థం ఏంటి? 2 వచనాలే పాడండి అని అర్థం. అంటే కొంతమంది తెలియట్లేదు. ఒక చరణం ఒక పల్లవి అన్నాను అనుకోండి, అంటే ఒక వచనం పల్లవి మాత్రమే పాడి ముగించండి అని అర్థం. ఇది సంతోషం అని నాకు బాగా తెలుసు. మీకు ఆయన ఏదో నేర్పిస్తాడంట పాడటం, జాగ్రత్తగా అలర్ట్గా ఉండండి. ఆయన రాలేదు పాపం, నడువు నొప్పి అంట. నా ఫోన్ చేశాను, బాగలేదంట. కొత్తగా వచ్చే పిల్లలకి నా పాటలు నేర్పిస్తానంటున్నాడు, నేర్చుకోండి. సరే, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎట్లా తెలుసు మనకి? ఈ గ్రంథానికి, మనం చదువుకున్న గ్రంథానికి పేరేంటంటే పరమ గీతము. పేరేంటి చెప్పండి? మెర్సీ, పేరేంటి? పరమ గీతము అంటే అర్థం ఏంట్రా? పరలోక సంబంధమైన పాట అని అర్థం. అజ్ఞానులకు తెలియదు కదా, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. అసలు దీని అర్థం ఇది. కావ్య భాగాలు ఉంటాయి బైబిల్లో, పద్య భాగాలు ఉంటాయి బైబిల్లో, గద్య భాగాలు ఉంటాయి బైబిల్లో, పాటలు ఉంటాయి బైబిల్లో, సామెతలు ఉంటాయి బైబిల్లో, ప్రవచనాలు ఉంటాయి బైబిల్లో. ఇక్కడ మనం చదువుకున్న అధ్యాయము పరసంబంధమైన గీతము, ఈ లోక సంబంధమైనది కాదు అని అర్థం. దీన్ని ఎవరు రచన చేశారు? భద్రమ్మ గారు. ఏంటి వాళ్ళు బాగా సంతోషం చప్పట్లు కొడుతున్నావు? దీన్ని ఎవరు రాశారు చెప్పండి? జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు రచన చేశాడు. ఈయన్ని మనం పేరుతో కాదండి, బిరుదుతో పిలవాలి. జ్ఞాని అయిన సొలొమోను రాజు. ఎందుకంటే దేవుడు స్పెషల్గా
ఒక మనిషికి జ్ఞానం ఇచ్చాడు అంటే ఆయన భూమి మీద సొలొమోను రాజు తప్ప ఇంకెవరు లేరు స్పెషల్గా. ద కింగ్ ఆఫ్ సాల్మన్ ఈజ్ సంథింగ్ స్పెషల్ బిఫోర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ప్రియులారా, ఈ సాల్మన్ని ప్రేమించి సొలొమోను చేత ఒక పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన గీతాన్ని వ్రాయించాడు. ఈ గీతములో అక్షరార్థముగా కాక ఈ గీతాన్ని ఆత్మీయ అర్థాలను మనస్సుకు తెచ్చుకొని దీనిని ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ జీవితంలో జీవించే మనము పరలోకములో ఉన్న దేవునితో ఇప్పుడు ఏ సంబంధం కలిగి ఉన్నామంటే, ఒకటి తండ్రి బిడ్డల సంబంధం కలిగి ఉన్నాం. ఏ సంబంధం చెప్పండి? తండ్రి బిడ్డల సంబంధం. అందుకని నాయన, తండ్రి, అబ్బా అని మొరపెడతాం. నాయన, తండ్రి అని మొర్రపెట్టే ఆత్మ దేవుడు మనకిచ్చాడు. అట్లాగే పరలోక సంబంధమైన దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉంటారు అని చెప్పాడు. ఒక రిలేషన్ ఏంటి? ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలము. ఇదొకటి గుర్తుంచుకోండి. పరిశుద్ధ గ్రంథం మీద విషయం చల్లే వారికి ఏం అర్థం కావట్లేదంటే, ప్రియులారా, సహోదరి అని పిలువబడిన, ప్రాణేశ్వరి అని పిలువబడిన ఒక్క స్త్రీ గురించి కాదది, వధువైన సంఘం గురించి దేవుడు పిలుస్తున్నాడు. సంఘములో పురుషులున్నారు, స్త్రీలున్నారు, పిల్లలు ఉన్నారు. సంఘాన్ని ఉద్దేశించి దేవుడు ఏం పిలుస్తున్నాడంటే, సహోదరి, ప్రాణేశ్వరి అని పిలిచాడు. కనుక ఇక్కడ మనకు ఒక క్లారిటీ ఏంటి? ఒకవేళ స్త్రీలనే ఉద్దేశించి భగవంతుడు అలా పిలిచాడంటే ఒకవేళ తప్పుంది అనుకుందాం. కానీ పిలిచింది ఎవరిని? సంఘ వధువును. వధువైన సంఘం అంటే ఎవరు? పిల్లలు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఈజ్ ఇట్? ఎస్, ఇట్ ఈజ్ ట్రూత్. అట్లా ఉంచండి. ప్రియులారా, మనమేమై ఉన్నాం? తండ్రికి కుమారులను కుమార్తెలను అయి ఉన్నాము. ఒకటి, యేసయ్య తండ్రిని ఏమన్నాడు? నా తండ్రి అని పిలిచాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్యకి మనం ఏమయ్యాము? సహోదరి అయ్యాం. ఓకే, సహోదరులము అయ్యాం. జాగ్రత్త వినండి. ఒకవేళ మళ్ళా మనకు కొంచెం అట్లా వెనక్కి వెళ్ళి చూసినా, ఆదాము దేవుని కుమారుడు అని ఉంటుంది బైబిల్లో, సువార్తల్లో. అంటే ఆదాములో నుంచి వచ్చేవారందరూ కూడా ఆయన పిల్లలే. యేసుక్రీస్తు తండ్రికి కుమారుడు అని చూస్తాం. సరే, ఆ ముగ్గురు ఒకటి అన్నది కాన్సెప్ట్ పక్కన పెట్టండి. కాబట్టి క్రీస్తు జ్యేష్ఠుడు, మనకు అన్న. యేసు మనకేమవుతాడు? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న. చాలు, చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు యేసయ్య ఏమవుతున్నాడు మరలా మనకి? అన్నా. ఆయన జ్యేష్ఠుడు, మనము తర్వాత పుట్టిన పిల్లలం.
పరలోక తండ్రికి జ్యేష్ఠపుత్రుడు ఎవరు? యేసయ్య. తర్వాత ఆదాము సంతతి. కాబట్టి ఇప్పుడు యేసయ్య మనకేమవుతున్నాడు? సహోదరుడు. కాబట్టి ఆయన ఏం పిలవచ్చు? సహోదరి అని పిలవచ్చు. రైట్? ఎస్. పిల్లరా, మొదటగా మీకు ఏం చెప్పానంటే, దీనిని ఆత్మ సంబంధంగా చూడాలి. శారీరక సంబంధంతో బంధాలను ఇక్కడ ముడిపెట్టకూడదు. దేవునికి ఈ వివాహ వ్యవస్థలకు సంబంధం ఉండదు, లింగ భేదం ఉండదు. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్యున్నాడు. దేవదూతులు ఆత్మయ్యున్నారు. వీళ్ళు స్త్రీలుగా లేరు, పురుషులుగా లేరు. అది ఒక సృష్టి. అయితే హైందవ గ్రంథాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, దేవతలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, దేవుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏదో రకరకాలుగా చేశారు, ఏదో రకరకాలుగా పుట్టారు, రకరకాల స్టోరీస్ ఉంటాయి. కానీ బైబిల్ దానికి యాక్సెప్ట్ చేయదు. బైబిల్ స్పెషల్. బైబిల్ అనేటువంటిది నిజ సృష్టికర్త మానవాళికి పంపించిన ప్రేమ లేఖ. హల్లెలూయా. వేటకాని ఊరిలోని పక్షిలా గాయములతో మూలుచుండగా, వేటగాని ఊరిలోని పక్షిలా గాయములతో మూలుచుండగా, నా స్వరమునే నీ వింటివా, నేనున్నాను అని అంటివా. దేవా దేవా నా దేవా, దేవా దేవా నా దేవా, ఎందుకయ్యా నా పైన ఇంత ప్రేమ, ఎందుకయ్యా నా పైన ఇంత ప్రేమ. యేసయ్య దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యేసయ్య మనలను బాగా ప్రేమిస్తున్నాడు. ప్రేమామయుడు. ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనందరి కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. అలాగే సంఘ వధువు కూడా తన ప్రేమను పరలోక సంబంధమైన క్రీస్తు వారికి ప్రియునికి రుచి చూపించిందిట. అందుకని ఆయన ఏమంటాడంటే అక్కడ, నీ ప్రేమ ఎంత మధురము అన్నాడు. మనం ఏం కలిగి ఉండాలి? రుచికరమైన ప్రేమ కలిగి ఉండాలి. రాత్రి మీకు కొన్ని విషయాలు చెప్పాను. తేనెటీగలు మకరందాన్ని సేకరించి తను సేవించి మరలా తెచ్చి ఇంటిలో స్టాక్ చేస్తాయి. యూనిటీగా ఉంటాయి. శత్రువు వస్తే ఒక్క పాటన అన్నీ కలిసి దాడి చేస్తాయి. తేనెటీగలను చూసి క్రైస్తవ విశ్వాసి చాలా విషయాలు నేర్చుకోవాలి. తేనెటీగలు పుష్పాల మీద వాలి మకరందాన్ని సేకరిస్తాయి. అవి తింటాయి, కొంత తెచ్చి దాస్తాయి. నువ్వు కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని వినాలి, తినాలి,
ఇంకా కొంత తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర ఉన్న వారికి కూడా పెట్టాలి అని మీకు చాలాసార్లు చెప్తున్నా. ఫర్ సపోజ్ ఈరోజు సుదర్శన్ గారి వైఫ్ రాలేదు, సిస్టర్. సుదర్శన్ గారు ఏం చేయాలి? వాక్యం ఏదైతే ఉందో దాన్ని అనుభవించి మోసుకొని వెళ్ళి సాయంకాల వేళలో తన భార్యతో షేర్ చేయాలి. రాఘవరాజు గారు రాలేదు, పద్మ గారు ఏం చేయాలి? ఈ మాటల్ని వినాలి, తినాలి, మోసుకెళ్ళాలి, రాజుగారికి కూడా షేర్ చేయాలి. ఇది అలవాటు చేసుకోండి, ఇది మంచిది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మన పాఠంలోకి తెస్తాను, బహుశా మరి ఇప్పుడు ఈ పూట ముగించలేనేమో. ఇప్పుడు సహోదరి ఎలా ప్రాణేశ్వర అయ్యిందో చెప్పాలి, మీకు చెప్తాను. సహోదరి ప్రాణేశ్వర అవుతుందా? అవుతుంది. మన లెక్కన కాదు, దేవుని లెక్కలో. ఆ లెక్కలేంటో మనం తేల్చుకోవలసి ఉంది. రైట్. సరే, ఇప్పుడు ఒక వాక్యంలోకి వెళదాం వెనక్కి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఏదో చూడండి. ఆ మాట రిఫరెన్స్ చెప్పమ్మా. 16 వెనక చదవండి. జనులను సమకూర్చండి, సమాజ కూటములను ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపించండి, చిన్నవారిని స్తన్యపానము చేయు పిల్లలను కూడా తోడుకొని రండి. ఆగండి. చర్చికి ఏం చేయాలి? చంటి పిల్లలను సహా తీసుకొని రావాలి. స్తన్యపానము చేసే చంటి పిల్లలను సహా చర్చికి తీసుకురండి. తీసుకురాబాకండి కాదు, కాకపోతే కాస్త అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. యవనస్తులైన పిల్లలు అంటున్నారా? దేవుడు ఏ వయసు కాడి నుంచి రమ్మంటున్నాడు తన దగ్గరికి? సిట్ రైట్ నాన్న. అందరు అంటున్నారా? ఏ వయసు దగ్గర నుంచి రావాలి? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వచ్చినాక వెళ్దామా? ఎప్పుడు రావాలి యేసయ్య దగ్గరికి? పిల్లలు చెప్పాలా? పాలు తాగే వయసులోనే ప్రియులారా దేవుని సన్నిధికి రావాలి. సమూయేలు తల్లి పాలు మానిపిన వెంటనే తెచ్చి దేవుని ఆలయానికి ఇచ్చేసింది. ఇంకెర్లీగా ఇచ్చేదే, కానీ పాలు ఇవ్వాలిగా, అందుకని ఆగింది. హల్లెలూయా. పాలు అనగానే, తల్లి పాలు అనగానే మోషే గుర్తొస్తున్నాడు నాకు. మిరియాము ఎంత తెలివి కలిగిందండి ఆ రోజున. ఆ జమ్ము పెట్టిలో ఆ చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటే రాణి వెళ్ళి, అరే ఇది ఈ పిల్లాడు హెబ్రీ పిల్లోడులాగా ఉన్నాడే అని చెప్పేసి చూస్తూ ఉంటే ఆ జమ్ము పెట్టి తీపిచ్చి మిరియాము తెలివిగా అక్కడికి వెళ్ళి, ఏమండి నేను ఈమె కోసం పాలు తాగటానికి ఎవరినన్నా ఒక హెబ్రీ స్త్రీని తీసుకురానా అని అడిగింది. చూసారు ఎంత తెలివో, ఎంత జ్ఞానం కలిగిందో. చిన్న వయసులోనే యవనస్తురాలుగా ఉంది. తీసుకురాబోయిపో అని చెప్పారు. అప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. ఎంతమంది తెలుసు ఈ స్టోరీ? యవనస్తులకి ఫస్ట్ 2 లైన్లు ఎంతమంది తెలుసు స్టోరీ? తెలీదా మనసు నీకు? వినలేదా? అయ్యో, మోషే చరిత్ర లేదా? మనం కూడా ఇప్పుడు చెప్పుకోలేదా? సరే, హల్లెలూయా. మోషేకి ఫరో ఇంట్లో రాజకుమారుడిగా ఉన్న సొంత తల్లి వెళ్ళి పాలిచ్చొచ్చేది పని మనిషిలాగా. స్తన్యము చేసే పిల్లలను కూడా ఉపవాస కూటానికి తెండి. అందుకే నేను కుటుంబ సమేతంగా రండి అని చెప్తున్నా. సరే, దాన్ని అట్లా ఉంచండి. మనకు కావలసిన మాట కిందకి రండి. అక్కడే ఇంకొకరు చదవండి అన్న. సీను చదువు. అక్కడే కింద
వరుడు అంతఃపురములో నుండి వధువు గదిలో నుంచి రావాలి. ప్రాణేశ్వరి ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి రావాలి. ప్రాణప్రియుడు ఎక్కడి నుంచి వస్తాడు? అంతఃపురంలో నుంచి వస్తాడు. జాగ్రత్తగా వినండి. అంటే యాక్చువల్గా నేను ఈరోజు పాస్టమ్ గారికే ఛాన్స్, నేను చివరిలేదని 2 మాటలు చెప్దాం అనుకున్నాను, అనుకోకుండా ఈ మాటలు గుర్తొచ్చాయి. సరే వినండి. ప్రియులారా, పెండ్లి కుమార్తె ఎవరు? మనమే అని చెప్పండి. పెండ్లి కుమార్తె ఎవరు? నోర్లు ఏమైనాయి? ఇంటికాడ పెట్టొచ్చారా? నోరు తెరవండి. పెండ్లి కుమార్తె ఎవరు? సహోదరి ఎవరు? ప్రాణేశ్వరి ఎవరు? బైబిల్లో ప్రియురాలని పిలువబడింది ఎవరు? యేసయ్య కుమారులు కుమార్తెలు ఎవరు? గది అనుభవంలో నుంచి తయారై ప్రాణేశ్వరిగా మారుతుంది సహోదరి గదిలోకి వెళ్ళి గది అనుభవాన్ని పొంది తర్వాత ప్రాణేశ్వరిగా సిద్ధపడి బయటికి రావాలి. గది అనుభవంలోనికి రావాలి. ఏం చేయాలి? గది సువార్తలో ఏం దేవుడు చెప్పాడు? రహస్యమందు చూచే, చదవండి. వెన్ యు ప్రే టు గాడ్, నీవు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళు. స్టాప్. పెండ్లి కుమారుడు ఎక్కడ నుంచి రావాల్సి ఉంది? ఇప్పుడు మనందరికీ తెలుసు కదండి, యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు పెండ్లి కుమారుడై. భూలోకంలో నుంచి పెండ్లి కుమార్తెగా వధువు సంఘం పైకి వెళుతుంది. మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది. అక్కడ 7 ఏళ్ళు విందు జరుగుతుంది. భూమి మీద ఒకటే కుందు, ఒకటే నరకం, ఒకటే శిక్ష, ఒకటే సావులు, కేకలు, పెడబొబ్బలు, రోగాలు, మిడతలు కుడతాయి. 6 నెలలు తేలు లాంటి బాధ. ఏమండో ఈ డాక్టర్ గారు మిడతలు కుట్టినాయండి, నొప్పి భరించలేకపోతున్నామంటే, అబ్బా అదే నొప్పులు నేను ఉన్నా తగ్గట్లేదబ్బా, నువ్వు ఇంటికి వెళ్ళి అంటాడు. అయ్యో బాబు ఎంత రక్తమే, తాగడానికి పంపు కొడితే రక్తమే, బావుల్లో రక్తమే, నదుల్లో రక్తమే, జలమంతా రక్తమే, అయినా చావు రాదు. తాగి సావటమే, సావు రాదు. పరలోకములో వివాహము జరుగుతోంది. ఆ వివాహములో వధువు ఉంది, చెలికత్తెలున్నారు, వివాహం చూసేవాళ్ళు ఉన్నారు. 30 దంతులు ఫలించుట, 60 దంతులు ఫలించుట, 100 అంతలు ఫలించుట. 100 అంతలు ఫలించిన ఆమె వధువు, 60 దంతులు ఫలించిన వారు చెలికత్తెలు. కేవలం 30 దంతులుగా పాస్ మార్కులతో బటాబటీగా పరలోకం వెళ్ళిన వాళ్ళు మాత్రం పెళ్లి చూస్తారంతే. వాళ్ళ అర్హత, వాళ్ళ స్టేజ్ అంతే. అనుకుంటారు, అయ్యో కనీసం చెలికత్తెల స్టేజ్లో కన్నా వెళ్ళలేకపోయానే. వాళ్ళు అనుకుంటారు, అయ్యయ్యో భార్య స్థానంలోకి వెళ్ళలేకపోయానే. ఆ భార్య అనుకుంటుంది, ఆహా నాకెంత గొప్ప సంతోషం, ఎంత ధన్యత వచ్చిందో నాకు, భూమి మీద శ్రమలు పడితే పడ్డాగా. అవే ఉంది. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా శక్యమైన సంతోషం. అందరూ చెప్పనా శక్యమైన సంతోషం. ఈ సంతోషమో నీకు కావలెనా, ఈ సంతోషమో నీకు కావలెనా, ఈ సంతోషమో నీకు కావలెనా, నేడే యేసు నద్దకు రమ్మో. హల్లెలూయా. పెండ్లి కుమార్తె కమ్మన పాటలు పాడుకుంటుంది. మన ఉసూరు మొహం వేసుకున్నాడు చూడాలి. అయ్యో జస్ట్ మిస్ అయ్యామే, జస్ట్ మిస్ అయ్యామే. శుభా నిన్నావా?
మిస్ అయ్యామే. గది అనగా ప్రార్థన జీవితాన్ని సూచిస్తుంది. గది అనుభవంలోకి రావాలి, ప్రార్థన చేసే అనుభవంలోకి రావాలి. మొదట గది బయట నువ్వు చెల్లివి, గదిలోకి వచ్చి బయటకు వస్తే ప్రాణేశ్వరివి. ఆ సంబంధం ఏంటో మళ్ళీ చివరిలో వివరిస్తాం మీకు, వినండి ఎట్లా వస్తుంది అనేది కూడా. ప్రియులారా, గది అనుభవంలోనికి రావాలి. సంఘం ఎక్కడికి రావాలి? గది అనుభవంలోకి రావాలి. తలుపులు వేసుకోవాలి, ఏకాంతంగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఎంత చక్కని కోరికో చూడండి. పిల్లల్ని కూడా తీసుకురండి, స్త్రీలు రండి, పురుషులు రండి, ఈవెన్ పాలు తాగే పిల్లల్ని కూడా తీసుకురండి అంటున్నాడు. ఎక్కడికి తీసుకురావాలి? గది అనుభవంలోకి తీసుకురండి. నా దగ్గరకు రానివ్వండి. యేసయ్య అన్నాడు, ఇలాంటి వారిని ఆటంకపరచవద్దు, నా యొద్దకు రానియండి. పిల్లల్ని ఏం చేయాలి? ప్రార్థనకు తీసుకురావాలి. గాడిదను ఆ పిల్లను వదిలేయండిలే, చిన్నపిల్ల ఆడుకుంటుందిలే, దాన్ని తీసుకురండి అన్నాడా? ఓ గాడిద పిల్ల ఏడకెళ్తున్నావే, ఎట్టగట్ట మీ అమ్మ నిన్ను కూడా తీసుకుపోతుంది, మళ్ళీ పోతున్నావే. ఏం చేశాడు? గాడిదను దాని పిల్లను కూడా తీసుకురండి. గది అనుభవం నేర్పండి, చర్చ అనుభవం నేర్పండి, భక్తి అనుభవం నేర్పండి, వందనాలు చెప్పడం నేర్పండి, యేసయ్యా అని పిలవడం నేర్పండి, యేసయ్యా అని పిలవడం నేర్పండి. ఎప్పుడు? పాలు తాగే వయసులోనే. మా పిన్స్ తల్లికి యేసయ్యా అనమ్మా, వందనాలు చెప్పమ్మా అంటే వందనాలు చెప్తుంది, ట్రై చేస్తుంది. ఏం నేర్పాలి పిల్లలకి? గది అనుభవాన్ని నేర్పితే వాళ్ళు తొలగిపోరండి, ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వింటారండి. తప్పు మీదేనండి, పిల్లలది కాదు. ఇప్పుడు అనవసరంగా పిల్లల మీద ఆయాసపడుతున్నాం మనం, తప్పు మనదే. మొక్కై వంగనిది మ్రానై వంగునా. మొక్కగా ఉన్నప్పుడే బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పకుండా నిర్లక్ష్యం చేసావు. అప్పుడేదో బిజీ ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, అది ఇది. ఆ పిల్లలుగా ఆడుకుంటారా, ఆ పిల్లలుగా సరే ఇంటికాడ ఉన్నాడు, చర్చికి వెళ్ళొస్తా, జాగ్రత్త. అది ఇప్పుడు నీకు దెబ్బ కొట్టింది. గది అనుభవంలోనికి తీసుకురా, ప్రార్థనా జీవితంలోనికి తీసుకురా, ప్రార్థనలో ఉంచు వారిని. గది వెలుపట సహోదరి, గదిలోకి వచ్చి బయటకు వస్తే ప్రాణేశ్వరి. నీ స్థాయి ఎక్కడుందో ఆలోచించుకోప్పుడు. మరొక మాట ప్రియులారా, పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన గొర్రెపిల్ల వివాహోత్సవం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఒకసారి అక్కడ కూడా వెళ్ళండి, మళ్ళీ ఇటు వద్దాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. నువ్వేం చేయాలి? నిన్ను నీవు సిద్ధపరుచుకో, దిద్దుబాటు చేసుకో, గది అనుభవంలోకి వెళ్ళు, తలుపు వేసుకో, సిద్ధపరుచుకో. నీతి క్రియలనే వస్త్రము నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఏం చేయాలి? గొర్రెపిల్ల భార్య. ఎవరా గొర్రెపిల్ల? ప్రభు అయిన క్రీస్తే. ఆయనే గొర్రెపిల్ల, ఆయనే వరుడు, పెండ్లి కుమారుడు. ప్రియులారా, ఇక్కడ ఏముంది ఇంకా? 7వ వచనం చదువుతున్నారా? గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి. 8వ వచనం చూడండి. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. ఇవి పరిశుద్ధ నీతి క్రియలు. ఆగండి. గొర్రెపిల్ల
తన్ను తాను గొర్రెపిల్ల భార్య, స్పౌజ్. మనం ఫస్ట్లో చదివింది స్పౌజ్, సిస్టర్ అండ్ స్పౌజ్. ఇంగ్లీష్లో ఉంటుంది క్లియర్గా మనకి. సహోదరి ప్రాణేశ్వర్ అంటే సిస్టర్ అండ్ స్పౌజ్. స్పౌజ్ అంటే భాగస్వామి లేక వధువు అని వస్తుంది. సిస్టర్ అండ్ స్పౌజ్. ఇక్కడ ఏం చేస్తుంది? ఈ వధువు ఏం చేస్తుందంట? తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. ఎందుకు? పెండ్లి సమయం ఆసన్నమైనప్పుడు పెండ్లి కుమార్తె త్వరగా రెడీ కావాలి. కానీ అమ్మ రైట్, పౌడర్ రాసుకున్నాం, తల దూకున్నాం, మంచి వస్త్రాలు కట్టుకున్నాం. తన్ను తాను సిద్ధపరుచుకొనాలి. ఎక్కడ? పెండ్లి కుమార్తె బహిరంగ ప్రదేశంలోకి వచ్చి రెడీ అవుతుందా? నో, గదిలో సిద్ధపడుతుంది. గది అనగా ప్రార్థనా గది. నువ్వేం చెయ్యాలి? గదిలో ఒంటరిగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఏం చేయాలరా ప్రేమ్? చెప్పరా. యవనస్తులందరూ ఏనండి, ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు, గదిలో ఒంటరి సెల్ ఫోన్ తీసుకెళ్తున్నావు. సైతాడు మార్చేసాడు కదా సిస్టమ్ అంతా. ఒంటరిగా ప్రార్థన చేయండి అంటే సైతాను గడు ఏం చేశాడు తెలిసి, ఇప్పుడు యూత్ అంతా ఒంటరిగా సెల్ ఫోన్ తీసుకుని వెళ్తారు. వాళ్ళకి ఇష్టమైన ఎన్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు ఒంటరిగా గదిలో. యేసయ్య ఇక్కడ మనకేం చెప్తాడు తెలుసా? గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని సెల్ ఫోన్ పక్కన పెట్టి ఏం చేయాలి? పరలోకమందున్న దేవునికి నీవు చక్కగా ప్రార్థన, రహస్యమందు చూచే నీ దేవునికి నీవు ప్రార్థన చేసేటప్పుడు ఫోన్లు దగ్గర పెట్టుకోబాకండి. చర్చిలోకి వచ్చాక ఫోన్లు కట్టేసుకోండి. ఇది మినిమం కామన్ సెన్స్. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సెల్ ఫోను కనీసం సైలెంట్లో అయినా పెట్టుకోవాలి. అక్కడ రాసే ఉంటుంది బోర్డు, డాక్టర్ గారి రూమ్కి వెళ్ళే ముందు మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు? వైద్యుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు. మరి యేసయ్య ఎవరు? పరమ వైద్యుడు. పరమ వైద్యునిగా పారాడిన పరిశుద్ధ పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. కలవరపడి అరిచాయి. నాకు రాదులేండి. హల్లెలూయా. ఎవరైనా పరమ వైద్యుడు. పరమ వైద్యుని దగ్గరకు వెళ్ళే నీవేం చేయాలి? ఏమండి, ఈ లోక సంబంధాలను కనెక్షన్ కట్ చేసి పక్కన పెట్టి యేసయ్యతో కనెక్షన్ పెట్టుకోవాలి. ఫోన్తో పెట్టుకుంటే ఆయన ఒప్పుకోడు. ఫోన్ పక్కన పెడితేనే నీ కనెక్షన్ ఆయనతో ఉంటుంది, కనెక్ట్ అవుతుంది. యవనస్తులు ఏం చేస్తున్నారు? ఫోన్తోనే గడిపేస్తున్నారు. ఏదో ఒకటి. ఆడవాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారు? కూర ఏంటి, చేపల పులుసు ఏంటి, రొయ్యల కూర ఏంటి, ఆ పచ్చడి ఏం చేయాలి, ఈ కర్రీ ఏం చేయాలి, వీటితోనే గడిపేస్తున్నారు. కొంతమంది టీవీల దగ్గర కూర్చొని ఆ కథ ఈ కథ చూస్తూ గడిపేస్తున్నారు. కొంతమంది ఇంకేదో గడిపేస్తున్నారు. కొంతమంది ఇంకేదో సమయం గడిపేస్తున్నారు. ఇలాగా కాకుండా ఏం చేయాలంటే నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచే నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. జాగ్రత్తగా వినండి. పెండ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి. పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలి? అంతఃపురము నుండి వస్తాడు. అంతఃపురం అనగా మహిమకు గుర్తు, పరలోక మహిమకు గుర్తు. పరలోక మహిమలో నుంచి ఆయన కిందకు వస్తాడు. గది అనగా ఈ లోకానికి కూడా సూచన. ఈ చిన్న గదిలో నుంచి, అంతే కదండి, ఈ భూగోళం ఎంత చిన్న గోలికాయ లాంటిది. ఇట్లాంటి కోట్లు ఉన్నాయి ఆయన సృష్టిలో. ఈ చిన్న గదిలో నుంచి పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైకి వెళ్ళేటప్పుడు ప్రాణేశ్వరిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడన్నంతకాలం సహోదరిగానే ఉంటుంది. ఓకే, అర్థమైందా? నాకు అటు ఇటు కాకుండా టెన్షన్ అయిపోతుంది, టైం అయిపోయిందని.
సరే, ఇంకోసారి చెప్పుకుందాం, లేకపోతే 1:30 ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రములు తండ్రి. దేవా సహాయము చేయండి నాయనా. 30 కాదు, 60 కాదు, 100 మేము ఫలించాలి నాయనా. నాయనా మీ ప్రేమను మేము రుచి చూడాలి. ప్రభువా సహాయం చెయ్యండి, సహాయం చెయ్యండి. దేవా సహాయం చెయ్యండి. యేసయ్యా మీకు వందనాలు తండ్రి.